ఈ ఫోటో పవన్ అంటే చాలా గౌరవం పెంచింది. ఎందుకంటే పరామర్శలలో ఇది ప్రత్యేకం. వాళ్ళందరూ అక్కడ క్షతగాత్రులు, గాయపడి ఉన్నారు, బాధపడి ఉన్నారు. వాళ్ళని అక్కడ కూర్చుని వాళ్ళ బంధువులతో కూర్చుని ఉండగా తను మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళకి క్షమాపణ చెప్పటం, ఇట్లాగా పొరపాటు అయిందమ్మ ప్రభుత్వం ఇక్కడ దీంట్లో అన్నటువంటిది. అలాగే వాళ్ళ బాగోగులు అలాగే కూర్చుని వినటం. ఒక నాయకుడు అనేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలో చూపించాడు పవన్ కళ్యాణ్. బాధ్యతాయుతమైనటువంటి అంటే మనం అవతలి వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మానవతా హృదయాన్ని చూపించాడు. అట్లాగే ఈవెన్ ఒక అడ్మినిస్ట్రేటర్ నుంచి నాలాంటి వాళ్ళు కోరుకునేది తప్పు జరిగినప్పుడు తప్పు ఒప్పుకోవడం, ఆ తప్పు పునరావృతం కాదని చెప్పడం, ఇది జరగాలి. అది చెప్పించాడు. నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి మాట్లాడి నేనే